కానీ యాయిరు అలా కలిసిపోకుండా తన సమస్య ఏంటో గుర్తించగలిగాడు. ఆ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో ఆలోచించగలిగాడు. వెంటనే తన యొక్క మార్గాన్ని సరిచేసుకుని డైరెక్ట్గా యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. జరిగింది ఏంటి అంటే, అప్పటికే తన కుమార్తె చనిపోయినప్పటికీ యేసు ప్రభువు వచ్చి తన కుమార్తెను బ్రతికించగారు. ఎందుకు యేసయ్యకు మనం అవకాశం ఇవ్వకూడదు? ఎందుకు యేసయ్యకు మన సమస్యలను ఆయన చేతికి అప్పగించకూడదు? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానన్న యేసయ్య మాటను మనం ఎందుకు తృణీకరించాలి? ఇంత జరుగుతున్నా, ఇంత నష్టం మన కళ్ళ ముందే జరుగుతూ ఉన్నా, మన సమస్యకు పరిష్కారం సృష్టికర్త చేతిలో ఉందనే సత్యం మనకు అర్థమైనప్పుడు మన సమస్యను మన సృష్టికర్తకి మనం అప్పగిస్తాం. మన బాధ్యత ఆయన తీసుకుంటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఒకవేళ ఈరోజు ఈ మాటలు వింటా ఉంటే పరిస్థితులు చేయదాటిపోయినా, నువ్వు అనుకున్నది దానికి వ్యతిరేకంగా నీ జీవితంలో జరుగుతా ఉన్నా ఆలోచించక్కర్లేదు. నీకు సమాధానం ఇవ్వటానికి సమాధానకర్తగా 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చిన నజరేయుడని యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంకా ఆయన నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఇంకా నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. నీ కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. నువ్వు రాగానే నీ కొరకు ఆయన తలుపు తీయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి నీ సమస్యను నీవే నేరుగా యేసయ్య దగ్గర తీసుకెళ్ళు. యేసయ్య దగ్గర ఉన్న సమాధానాన్ని నువ్వు పొందుకో. గాడ్ బ్లెస్ యూ.